అందరికీ నమస్కారం. నేను మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్. ఈరోజు మనం చాలా చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. అదేమిటంటే గో వ్యధ. అవునండి, గో వ్యధే. గో వధ నుండి పుట్టిన వ్యధ. గో వధ నుండి పుట్టిన ఈ వ్యధే గో వ్యధ. ఈ గో వ్యధను అర్థం చేసుకునేవారు కరువైపోయారు. దేశవ్యాప్తంగా గోవధను నిషేధించినప్పటికీను భద్రాచలాన్ని కేంద్రంగా చేసుకుని ఈ అక్రమ గో రవాణా జరుగుతూనే ఉంది. హిందూ సాంప్రదాయంలో గోవును పూజించడం ఒక ఆచారం. అదే గో పూజ. హిందూ పురాణాలలో కూడా ఈ గో పూజకు విశిష్టత ఉంది. అటువంటి గోవుల ఆర్తనాదాలు అర్థం చేసుకునేవారు కరువైపోయారు. వాటి ఆర్తనాదాలు అర్థం కావడం లేదా, లేక వినిపించడం లేదు. గోవులను అక్రమంగా కబేలాలకు అంటే కటింగ్ షాపులకు తరలించే వారిపై ఎన్నిసార్లు దాడులు అంటే చట్టపరంగా, మళ్ళీ చెప్తున్నాను, చట్టపరంగా ఆ అక్రమార్కులను నిలుపుదల చేసి అడ్డుకొని సదరు పోలీస్ వారికి ఫిర్యాదు చేసి ఎన్నిసార్లు కేసులు నమోదు చేయించినప్పటికీను ఈ గో అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. వివిధ మతాల పీఠాధిపతులు, రామకృష్ణ పరమహంస, వివేకానంద లాంటి సాధువులందరూ ఇష్టపడి చేసే పూజే ఈ గోపూజ. భద్రాచలం ఒక పుణ్యక్షేత్రం, ఒక ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ఇటువంటి భద్రాచలాన్ని కేంద్రంగా చేసుకొని కొందరు అక్రమార్కులు అక్రమ మార్గం ద్వారా భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి గోవులను DCM వ్యాన్ల ద్వారా, టాటా ఏసీల ద్వారా భద్రాచలం చెక్పోస్ట్ను, బ్రిడ్జ్ని దాటించి, అతి సులువుగా దాటించి కబేలాలకు ఈ గోవులను తరలిస్తున్నారు. ఈ గో అక్రమ రవాణాను కొందరు అనగా బజరంగ్ దళ్ టీం, గో సంరక్షక్ టీం మరియు ఇతర జంతు ప్రేమికులు మరియు బాధ్యత గల పౌరులు ఈ అక్రమ గో రవాణాను భద్రాచలం చెక్పోస్ట్ వద్ద చట్టపరంగా నిలుపుదల చేసి సదరు పోలీసు వారికి ఫిర్యాదు చేసి ఈ రవాణాను నిలుపుదల చేయగలుగుతున్నారు. హిందువులు పరమ పవిత్రంగా భావించి పూజించే ఈ గోవులను కటింగ్ షాపులకు తరలించి తద్వారా అధిక ఆదాయ లాభాలు పొందుతున్నారు ఈ అక్రమార్కులు. గోవు కూడా జంతువే, కానీ ప్రపంచంలో ఏ జంతువుకు లేని, చివరకు మనిషిగా పుట్టిన మీకు నాకు లేని ప్రత్యేకతలు గోవులకు ఉన్నాయి. అందుకే హిందువులు ఈ గోవులను తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి గోమాత అని గౌరవంగా పిలుస్తుంటారు, పూజిస్తుంటారు. ఈ బజరంగ్ దళ్, గో సంరక్షక్ టీం వారు మరియు ఇతర జంతు ప్రేమికులు, బాధ్యత గల పౌరులు ఎప్పటికప్పుడు ఈ అక్రమ రవాణాను నిలుపుదల చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీను ఈ పశువులను అక్రమంగా తరలించే విధానం మాత్రం కొనసాగుతూనే ఉంది. కాదు, చాప కింద నీరులా కొనసాగుతూనే ఉంది. భద్రాచలం చుట్టుపక్కల గ్రామాల నుండి తమ దందాను గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నాయి కొన్ని ముఠాలు. ఈ గో అక్రమ రవాణాను ఎప్పటికప్పుడు నిలుపుదల చేయుటకు నిరంతరం కృషి చేస్తున్నారు కొందరు బజరంగ్ దళ్ టీం లాంటి వారు, గో సంరక్షక్ మరియు ఇతర జంతు ప్రేమికులు. అయినప్పటికీను ఈ గో అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. అంటే సంబంధిత అధికారులు
అంటే సంబంధిత అధికారులు కానీ చెక్ పోస్ట్ వారు కానీ చూసి చూడకుండా వదిలేస్తున్నారా? లోపం ఎక్కడ ఉంది? ఇంకా రవాణా ఎందుకు కొనసాగుతుంది? అక్రమదారులు అంత సులువుగా గోవులను అక్రమంగా ఎలా భద్రాచలం చెక్పోస్ట్ను బ్రిడ్జిని అంత సులువుగా దాటవేయగలుగుతున్నారు? ఏది ఏమైనప్పటికీను గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ గోవధను నిలుపుదల చేయడంలో చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. గోవధను నిలుపుదల చేయటానికి బజరంగ్ దళ్ టీం లాంటి వారు, గో సంరక్షక్ టీం లాంటి వారు మరియు ఇతర జంతు ప్రేమికులు ఎప్పటికప్పుడు చట్టపరంగా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ అక్రమార్కులు ఉన్నంతకాలం విక్రమార్కులు కూడా ఉన్నారు. భవిష్యత్తు కాలంలో కూడా ఈ విక్రమార్కులు ఉంటారు, పుడుతూనే ఉంటారు. అక్రమార్కులారా తస్మాత్ జాగ్రత్త. మీ చల్లా శివకృష్ణ, అడ్వకేట్.